రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉచిత శిక్షణ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దాసరి నారాయణ కాలనీలో బీజేపీ నేత ముఖేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక శిక్షణపై అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు హాజరై శిక్షణ గురించి తెలుసుకున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో బీపీఓ వాయిస్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ తదితర విభాగాల్లో శిక్షణ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం కావడంతో పాటు ఉచిత హాస్టల్స్ వసతి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని సాహితీ సంస్థ నేషనల్ హెడ్ వంశీకృష్ణ తెలియజేశారు. అలాగే ఈ అవకాశాన్ని 10th ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు తప్పక వినియోగించుకోవాలని సూచించారు. బీజేపీ మీర్పేట్ అధ్యక్షుడు ముఖేష్. ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సో మనకి 2047 నరేంద్ర మోడీ గారు అయితే వికసిత్ భారత్ విజన్ అవుతుందో 2047, దానిలో భాగంగా 2047 నాటికి మన భారతదేశంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఒక బాధ్యతతో కూడిన ఒక ఉద్యోగం అవసరం కాబట్టి దానికి విజన్లో భాగంగానే 2014లో అంటే మనకి కాంగ్రెస్ తర్వాత 2014లో వచ్చిన గవర్నమెంట్ అదే ఇయర్లోనే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది, ఈ యోజన. సో మనకి ఇంట్లో వాళ్ళు చాలామంది మనం ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక డైలీ ఫాదర్ కానీ మదర్ కానీ డైలీ కూలీలు ఉన్నా కానీ ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టలేకపోయినా కానీ, సో ఇలాంటి కేసెస్ మనం చాలా చూసినాం తెలంగాణలో. ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎన్ని కార్పొరేషన్లు మారినా, ఎన్ని జెండాలు మారినా కామన్ పబ్లిక్ బతుకు మాత్రం మారట్లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని 2014 సంవత్సరంలో ఈ యోజన తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్స్ 10th పాస్ అయినది వాళ్ళ దగ్గర నుంచి, అంటే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లో అర్హులండి. మా ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఒక 8 సెంటర్లు ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా ఒక 12 సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో 10th పాస్ అయిన వాళ్ళకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని, హెల్త్ బీఫార్మసీ చేసిన వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ బీఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్, ఇలాంటివి 3 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మేము ఇస్తాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా రెసిడెన్షియల్గా ఉంటుంది. అంటే స్టూడెంట్స్కి 3 months క్లాస్ రూమ్ ల్యాబ్ ఇవన్నీ ఫ్రీతో పాటు హాస్టల్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఈ స్కీమ్ పేరు వచ్చేసి DDU-GKY. ఇది 2014లో నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ప్రతి స్టేట్లో కూడా స్టేట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోని రూరల్ యూత్కి లేదా అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు ఉద్యోగం అనేది తప్పనిసరిగా ఇచ్చి, ఉద్యోగంలోకి వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతోపాటు ఇంగ్లీష్ స్కిల్స్, IT స్కిల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేసి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవ్వడంతో పాటు ఉద్యోగాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకునే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ 3 నెలల ప్రోగ్రాంలో వీళ్ళకి ఇస్తాము. జాబ్లో నిలబడడానికి కూడా వాళ్ళకి అవసరం ఉంటుందో అన్నీ మేము ఈ 3 to 4 months ప్రోగ్రాంలో మేము అన్నీ కవర్ చేసి ఎండ్ టు ఎండ్ ఒక్కొక్క స్టూడెంట్ని కూడా ఎవరిని వదలకుండా ప్రతి స్టూడెంట్ని వాళ్ళకి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేసే మేము వాళ్ళని జాబ్ ప్లేస్మెంట్స్కి పంపిస్తూ ఉంటాము. అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ పంపించిన తర్వాత వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 6 months వరకు, 6 months to 1 year వరకు మానిటర్ చేస్తూ ఉంటాం. సో దట్ వాళ్ళ జాబ్ కంటిన్యూ చేస్తున్నారు లేదు, వాళ్ళకి అక్కడ ఏమైనా డిఫికల్టీస్ ఉంటే మేము దాన్ని అడ్రస్ చేసి వాళ్ళకి ఏం చేస్తాము అని చెప్పేసి మేము అవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ ప్రోగ్రామ్ మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కలిగించిన ముఖేష్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ జిల్లెలగూడ వీళ్ళందరికీ నేను ఐఎమ్ థ్యాంకింగ్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి